ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ గాయని ఎవరు అంటే మీరు ఒక్క పేరు చెప్పడం సాధ్యం అవుతుందా? మీరు అలా అడిగి నన్ను రెస్ట్రిక్ట్ చేయడం కూడా మంచిది కాదు. ఒక చిత్రాన్ని ఊహించుకోగలరు. మహమ్మద్ రఫీ గారు మైక్ ముందు పాడుతూ ఉంటే ఆయన నవ్వుతూ ఉన్నట్టుగా, అది ఏదో ఒక చక్కగా విచ్చుకున్నటువంటి పువ్వు చూసిన ఫీలింగ్, చందమామ నిండుగా ఉంటే చూసిన ఫీలింగ్, లతాజీకి ఆ తర్వాత ఆశా భోన్స్లే గారి విరుపులు అంటే చాలా ఇష్టం నాకు. అసలు ఆ గమకాన్ని ఆవిడ విరిచే తీరుంటుంది. మీరు పాడతారు చూడండి సత్యభామ అని, అలా అనిపిస్తుంది నాకు కొంచెం టీవీగా సత్యభామ. సో అలా సుశీల్ గారు అలాగా వాయిస్ డైనమిక్స్, జానక్ గారు ది బెస్ట్ అసలు నన్ను అడిగితే. అలాగే చిత్ర గారి పవర్, అఫ్ కోర్స్ బాలు గారి చాలా పాటల్లో ఉన్న సటిలిటీ నాకు చాలా ఇష్టం. ఓవరాల్ గా చెప్పాలంటే సుశీల్ గారు. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా మీ చుట్టూ ఉండే ఆ మిస్టరీ కొంచెం ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. మిస్టరీ అంటారా? There is still that mystery, that small element of I hope that mystery continues with me like this forever. Yes. ఏదో నా జీవితం గురించి అందరికీ తెలిసిపోవాలి, బోలెడన్ని జరిగిపోయాయి జీవితంలో అని చెప్పే ఉద్దేశం కాదు. కానీ ఆ టైంలో నేను చెప్పటం అనేది చాలా అవసరమైంది. కొన్ని నిజాలు, కొన్ని విషయాలు కొంతమందికి తెలియకపోతే స్పెక్యులేషన్స్ దగ్గర నుంచి అసలు రకరకాలుగా అనవసరమైన మాటలు, అనవసరమైన టాపిక్స్ ఎక్కువైపోయి నా జీవితం ఎవరు పెట్టిన భిక్ష కాదు, లేకపోతే నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు తీసుకోలేదు. కాకపోతే అది చెప్పటం వల్ల నేను కొంచెం సేఫ్గా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే చాలా మంది వచ్చి నన్ను రకరకాలుగా డబ్బుల విషయంలో కానీ అలా క్వశ్చన్ చేయడం, మీరు ఇస్తారా అని అడగడం. సో నాకు సంబంధం లేదని చెప్పకపోతే అవును, వాటన్నింటిని ఎలా ఆపాలి? నేను ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్.